విగ్రహ ఆవిష్కరణ అయింది. అతిరథ మహారథులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు వేదిక వద్దకు వస్తూ ఉన్నారు. భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను శ్రీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే మహాసంకల్పంతో డిసెంబర్ 11 నుంచి ధర్మవరం నుంచి ప్రారంభమైనటువంటి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర మన అనకాపల్లి జిల్లాకి ఈరోజు చేరుకుంది. మరికొద్ది క్షణాల్లో మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు అతిరథ మహారథులు మన అనకాపల్లి పార్లమెంటు సభ్యులైనటువంటి సీఎం రమేష్ గారు మరియు మన అనకాపల్లి శాసనసభ్యులు స్పీకర్ అయినటువంటి నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు గారు మరియు మన హోమ్ మినిస్టర్ పాయికరావుపేట ఎమ్మెల్యే అయినటువంటి వంగలపూడి అనిత గారు, సత్యకుమార్ యాదవ్ గారు స్టేట్ హెల్త్ మినిస్టర్, కొల్లేరు రవీంద్ర గారు, కొనతాల రామకృష్ణ గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, కేఎస్ఎన్ రాజు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా వేదికపైకి మరికొద్ది క్షణాల్లో వస్తా ఉన్నారు. మనం అందరమీ కలిపి కరతల ధ్వనులతో వారందరినీ కూడా ఆహ్వానం పలకాలని తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఈ బహిరంగ సభకు తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈరోజు నా జీవితంలో అత్యంత గర్వకారణమైన రోజు. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి వేడుకలు ఆయన పేరుతో కొనసాగుతున్నాయి. శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. స్వాగతం, సుస్వాగతం. దయచేసి అక్కడ ప్రెస్ గ్యాలరీకి ముందు సీట్లు ఉంచడం జరిగింది. ప్రెస్ వాళ్ళందరికీ అక్కడ ముందు సీట్లు ఇచ్చి కొద్దిగా మనం వెనక్కి వెళ్తే వాళ్ళకి సహకరించాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచానికి తెలియజేసేవాళ్ళు వాళ్ళే. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మొత్తం జనం అందరికీ తెలియజేసేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి కొద్ది సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మన నాయకులు, మన కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు వెనక్కి వెళ్ళి కూర్చొని ప్రెస్ వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 2 లైన్లు ప్రెస్కి, 2 లైన్లు. ఈ యొక్క సభా ప్రాంగణంకి వచ్చే ముందు అటల్జీ గ్యాలరీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఈ జిల్లా నాయకులందరికీ ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడ వరుసగా పెట్టడం జరిగింది. అవన్నీ తిలకించి వస్తా ఉన్నారు. శ్రీ పివి